నేను చెప్పింది జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పటి మన జీవితానికి ఇంతకుముందు మనం చేసిన పనులే గనుక కారణమైనట్లయితే, ఇప్పుడు మనం చేయబోయే పనులు మన భావి జీవితాన్ని నిర్ణయిస్తాయి. అంతే కదా? కాబట్టి మీరు ఇప్పుడు పనిచేసే పద్ధతిని మార్చుకోండి. రైట్? అప్పుడు మీ భావి జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ విధంగా కర్మ సిద్ధాంతం అనేది మనకి నిరాశను కలిగించేదని కాదు, నిరాశను కలిగించకుండా అది గొప్ప ఆశలను రేకెత్తించే ఆశావాహమైన సిద్ధాంతమని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదీ తాను అనుకున్నట్లుగా కావాలని పట్టుబట్టేవాడు వట్టి తెలివి తక్కువవాడు. ఒక యజమానిలాగా పనిచేయండి. పనిచేసేటప్పుడు మీ మనస్సంతా దాని మీదనే పెట్టండి. ఆ పనిని ఎంత బాగా చేస్తున్నామన్న దానిని మాత్రమే ఆలోచించండి. మిగిలిన ఆలోచనలన్నీ మీ మనసులో నుంచి తీసేయండి. ఇలా చాలాసార్లు నేను చెప్పాను. ఆ పని వల్ల ఎటువంటి ఫలితం కలుగుతోందని ఆలోచించడం అనేది నీచము. ఏదైనా ఒక పని చేసి దానికి మనం కోరినట్లే ఫలితం రావాలని మనం భావిస్తే ఆ పనికి దాని ఫలితానికి మనం బానిసలమన్నమాట. పని ఎంత బాగా చేయొచ్చో అంత బాగా అత్యంత శ్రద్ధతో చేయండి. అంతటితో మీ ప్రమేయం ముగుస్తుంది. దాని ఫలితం గురించి పట్టించుకోవద్దు. మీరు కనుక చేయవలసిన పని అత్యంత శ్రద్ధతో చేసినప్పుడు ఫలితం దానంతట అదే కలుగుతుంది. అద్భుతమైన ఫలితం మీకు వస్తుంది. ఇది జాగ్రత్తగా గ్రహించండి, పట్టుకోండి.